ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో తల్లికి వందనం పథకం అమలు చేసింది. ఇప్పటికే మొదటి విడత నిధులను మంజూరు చేసింది. తల్లుల ఖాతాలో 13,000 రూపాయలు జమ చేశారు. మిగతా 2,000ను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కలెక్టర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది. తాజాగా తల్లికి వందనం పథకం రెండో విడతపై కీలక అప్డేట్ ఇచ్చింది. రెండో విడత నగదును ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద తొలి విడతలో 67,27,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. 1వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు రెండో విడతలో నగదు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైట్, ఒక్కొక్కటి అంటే 1 ఇయర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తోంది ఏపీలో ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్. దీంట్లో భాగంగానే తల్లికి వందనం రెండో విడతను కూడా చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి. ఆశా, ఏపీ ప్రభుత్వం ప్రారంభించినటువంటి తల్లికి వందనం పథకం కిందట ఇప్పటికే మొదటి విడత నిధులను మంజూరు చేశారు. అయితే రెండో విడత కింద ఈ నెల 10వ తేదీన విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో సిద్ధమైందని చెప్పుకోవాలి. 1వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు రెండో విడతలో నగదు విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో ఏదైతే ముందుగా 5వ తేదీన ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అడ్మిషన్స్ ఇంకా స్కూల్స్ లో కాలేజెస్ లో కొనసాగుతున్న నేపథ్యంలో వారికి కొంతమందికి అందే అవకాశం ఉండదు. కాబట్టి అడ్మిషన్స్ కంప్లీట్ అయిన తరువాత ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 10వ తేదీన తల్లికి వందనం రెండో విడత ఏవైతే నిధులు ఎవరైతే పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు ఒక్కొక్కరికి 13,000 చొప్పున జమ చేస్తారు. మిగిలిన 2,000 స్కూల్ గానీ కాలేజ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసేందుకు కలెక్టర్స్ నిధులలోకి ఇవి మళ్లింపబడతాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు తొలి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులు ఈ లబ్ధి పొందారు. ఇక మిగిలిన వారందరికీ కూడా ఎవరైతే ఇప్పటి వరకు అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకుని అలాగే అన్ని ఎవరికైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొన్ని చోట్ల పిల్లలకి ఉన్నటువంటి ఇబ్బందులు మొదటి విడతలో పడలేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి మళ్ళీ అప్లై చేసుకున్నారు. వారికి ఉన్నటువంటి ఎందుకు రాలేదు అనే సవరణలు చేసుకొని పెట్టమని కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి కూడా ఈ రెండో విడతలో డబ్బులు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవబోతున్న వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సెకండ్ ఫేజ్ లో విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 10వ తేదీన ఈ నిధులు విడుదల చేయనున్నట్లు సర్కార్ చెప్తోంది. ఆశా. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.